హలో హాయ్ నమస్తే. దిస్ ఇస్ సుమా. వెల్కమ్ టు మై ఛానల్ గృహిణి ది రైటర్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మనం చెప్పుకుంటున్న కథ పేరు కవించకే మనస పార్ట్ 6. ఇప్పటివరకు 5 పార్ట్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయాయండి. ఇప్పటివరకు జరిగిన కథ మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. ఇక ముందు జరగబోయే కథ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ప్లీజ్ స్టే ట్యూన్ అండి. అలాగే నా ఛానల్ని కూడా మీరు తప్పకుండా ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాను. ఇప్పటివరకు జరిగిన కథలో చిన్నప్పటి నుంచి కూడా సాత్వికకి రోహన్ అంటే చాలా ఇష్టం. తన కోసమే కష్టమైనా కూడా చదివి పెద్ద కాలేజీలో సీట్ తెచ్చుకుంటుంది. రోహన్కి సాత్విక అంటే అసలు ఇష్టం ఉండదు. ఈ మధ్యలో సంజయ్ మిత్ర వస్తాడు. తనకి సాత్విక అంటే చాలా ఇష్టం. ఈ మధ్యలో రోహన్కి అన్వి అంటే ఇష్టమవుతుంది. అయితే వీళ్ళందరూ కాలేజీ చదువులు పూర్తి చేసుకుని జాబ్స్లో సెటిల్ అవుతారు. అయితే ఈ ముగ్గురు ప్రేమలో ఎవరి ప్రేమ గెలుస్తుంది? ఇక ముందు కథ ఎలా సాగబోతుంది తెలుసుకుందాం పదండి. కవించకే మనస పార్ట్ 6. సాత్విక, రోహన్, సంజయ్ వీరిలో ఎవరి ప్రేమ గెలుస్తుంది? సాత్విక ఉన్న టీంకి టీం లీడర్గా రోహన్ వస్తాడు. సాత్వికని చూసి రోహన్ హ్యాపీగా ఫీల్ అవుతాడు. జయేష్కి బెంగళూరులో, ఖుషీకి ఢిల్లీలోనే జాబ్స్ వస్తాయి. సనయ్య వాళ్ళ నాన్నగారి బిజినెస్ చూసుకుంటా అని వాళ్ళ డాడీ కంపెనీలోనే ఫ్రెషర్గా జాయిన్ అయ్యింది. సాత్విక సంజయ్ ట్రైనింగ్ అంతా కూడా బెంగళూరులో కంప్లీట్ చేసుకుని హైదరాబాద్కి వచ్చారు. రోహన్కు సాత్విక సంజయ్ల గురించి తెలీదు. అసలు సంజయ్ వాళ్ళ కాలేజీ అని కూడా ఐడియా లేదు. రోహన్ సాత్వికతో చనువుగానే మాట్లాడుతున్నాడు. కానీ ఆ చనువును సాత్విక యాక్సెప్ట్ చేయలేకపోతుంది. సాత్విక హాస్టల్లో జాయిన్ అయింది. సంజయ్ రూమ్ తీసుకుని ఉంటున్నాడు. సాత్వికది హాస్టల్ అనే పేరుకే కానీ వెల్ ఫర్నిచర్డ్ 3 బెడ్రూమ్ ఫ్లాట్. ఆ బిల్డింగ్ మొత్తం అలానే ఉంటుంది. 2 బెడ్రూమ్ అండ్ 3 బెడ్రూమ్ ఫ్లాట్స్లా కట్టిన అపార్ట్మెంట్స్ని హాస్టల్ ఓనర్స్ లీజుకి తీసుకుని హాస్టల్ రన్ చేస్తున్నారు. ఒక్కో బెడ్రూమ్లో ఒక్కొక్క అమ్మాయి ఉంటుంది. హాల్లో ఒకరు లేదా ఇద్దరు షేర్ చేసుకుంటారు. రూమ్స్ కూడా చాలా నీట్గా హోటల్ రూమ్స్లా మెయింటైన్ చేస్తారు. అందుకే పేమెంట్ కూడా ఎక్కువే తీసుకుంటారు. ఫుడ్ కూడా ప్రాబ్లం ఉండదు. అందుకే సాత్విక హైదరాబాద్ వచ్చి 6 నెలలు అవుతున్నా అదే హాస్టల్లో ఉండిపోయింది. పైగా ఆఫీస్కి కూడా దగ్గర. రోహన్ పేరెంట్స్ ఉండేది హైదరాబాద్లోనే. వాళ్ళకి సొంత ఇల్లు ఉంది. అది రెంట్కి ఇచ్చేసి రోహన్ ఆఫీస్కి దగ్గరలోనే ఉన్న అపార్ట్మెంట్స్కి షిఫ్ట్ అయిపోయారు. ఇక్కడ సాత్వికకి వచ్చిన ప్రాబ్లం ఏంటి అంటే చిన్నప్పటి నుంచి తెలిసిన వాళ్ళు అవ్వడం చేత ప్రతి శని ఆదివారాలు సాత్వికను వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తున్నారు. సాత్వికను తీసుకువెళ్ళడం మళ్ళీ హాస్టల్లో దింపడం రోహనే చేస్తున్నాడు. చిన్నప్పటిలా రోహన్కి సాత్విక అంటే ఎవర్షన్ లేదు. ఫ్రెండ్లానే ట్రీట్ చేస్తున్నాడు. పెద్దయిన కొద్దీ వచ్చిన మార్పో లేదా సాత్విక ఇదివరకులా లేనందువల్ల వచ్చిన మార్పో తెలియదు కానీ రోహన్ సాత్వికతో బాగానే ఉంటున్నాడు ఇప్పుడు. కానీ సాత్వికకి ఇవేమీ నచ్చట్లేదు. ఒకవేళ రోహన్ని తను ఇష్టపడకపోయి ఉంటే లేదా ఇష్టపడిన రోహన్ ఎవరిని లవ్ చేయకుండా ఉన్నా ఇంత ఇబ్బంది ఉండేది కాదేమో. కానీ ఇప్పుడు పరిస్థితులు అది కాదు. రోహన్ అన్విని ప్రేమిస్తున్నాడు. తాను రోహన్ని ఇష్టపడింది. మరి ఎలా మామూలుగా మూవ్ అవ్వడం? తన అంతర్మదనం ఎవరికీ తెలియదు. ఎవరికీ చెప్పుకోలేదు. కక్కలేక మింగలేక తన పరిస్థితికి చాలా సఫర్ అవుతుంది. వీటన్నిటి మధ్య సాత్విక గమనించిన విషయం ఏంటా అంటే సంజయ్ ఇదివరకులా తనతో ఉండడం లేదు. రోహన్ రాకముందు తనే ఇదివరకు మార్నింగ్ ఆఫీస్ దగ్గర, ఈవినింగ్ హాస్టల్ దగ్గర సాత్వికను డ్రాప్ చేసేవాడు. అలాగే వీకెండ్ వస్తే సాత్వికను బయటికి తీసుకెళ్ళడం చేసేవాడు. కానీ ఇప్పుడు అవన్నీ రోహన్ చేస్తున్నాడు. సాత్విక కానీ సంజయ్ కానీ దీని గురించి మాట్లాడుకోలేదు. తనను రోహన్ తీసుకువస్తాడు అని సాత్విక చెప్పలేదు. అదేంటి నాతో మాటైనా చెప్పకుండా అలా వెళ్ళిపోయావు, నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను కదా అని సంజయ్ ఏనాడు ఏ రోజు అనలేదు. సంజయ్కి చెప్పుకోలేని వేదన వచ్చేది. అన్నీ మౌనంగా భరించేవాడు. ఎప్పుడైనా కలిసినప్పుడు మాత్రం సాత్వికతో మామూలుగా ఉండేవాడు. ఇవన్నీ తాను అసలు గమనించనే లేదు అన్నట్లు ఉండేవాడు. ఎందుకంటే సాత్విక ఎవరికీ చెప్పకపోయినా తనకి రోహన్ అంటే ఇష్టమని తెలిసిన ఏకైక వ్యక్తి సంజయ్ మాత్రమే. తన కాలేజీలో సాత్వికను ఇష్టపడిన క్షణం నుంచి తననే గమనించేవాడు. తాను ఎక్కడికి వెళ్తే అక్కడికి తన నీడలా వెళ్ళేవాడు. తన చూపులను పసిగట్టేవాడు. తన గురించి క్షుణ్ణంగా తెలుసుకోవడానికి ప్రయత్నించేవాడు. ఆ విధంగా కొన్ని రోజులకి తనకి రోహన్ అంటే ఇష్టమని తెలుసుకోవడం జరిగింది. కానీ తన మీద ఇష్టాన్ని మార్చుకోలేకపోయాడు. కొన్ని రోజులకి సాత్వికకి ఏదో వెలితిగా అనిపించసాగింది. ఏంటో అర్థం కాకుండా ఉంది.
రోహన్ వచ్చిన దగ్గర నుండి క్షణం ఖాళీ లేనట్లుగా ఉంది తన లైఫ్. మరి ఈ వెళితే ఎందుకు? అమ్మా నాన్నల మీద బెంగ కాదు, 10 రోజుల క్రితమే ఊరు వెళ్ళి వచ్చింది. మరి ఎందుకు? ఏదో పోగొట్టుకున్న ఫీలింగ్. అలా అర్థం తెలియని ఫీలింగ్తో చాలా రాత్రులు నిద్రపట్టక గడిపేది. అలాంటి పరిస్థితిలో సంజయ్ ఉన్నట్లుండి కొన్ని రోజులుగా కనిపించడం లేదు. ఫ్రెండ్స్కి కాల్ చేస్తే ఆఫీస్కి వెళ్ళడం లేదు అని తెలిసింది. 2-3 రోజులు ఆగి 3వ రోజు కాల్ చేసింది. అవతల పక్క సంజయ్ లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నాడు. చాలా నీరసంగా వస్తుంది వాయిస్. ఏమైంది సంజయ్, చెప్పకుండా ఆఫీస్కి లీవ్ పెట్టావు అని అడిగింది సాత్విక. వైరల్ ఫీవర్ వచ్చింది సాత్విక, మా అమ్మ వాళ్ళు వచ్చామంటే ముంబైకి వచ్చాను. ఎలా ఉంది ఇప్పుడు? టాబ్లెట్స్ వేసుకుంటున్నావా? బాగానే ఉంది, పర్వాలేదు. టేక్ కేర్ సంజయ్, ఏమైనా అవసరమైతే కాల్ చేయి. ఓకే సాత్విక, బాయ్. సాత్వికకి ఎందుకో మనసు పాడయ్యింది. తాను ఇక్కడ ఉన్నప్పుడే ఫీవర్తో సఫర్ అయి ఉంటాడు. ఎంత సీరియస్ కాకపోతే వాళ్ళ పేరెంట్స్ రమ్మని ఉంటారు. నేను ఫుల్లా అసలు అవేమీ అబ్జర్వ్ చేయలేదు. నాకు బాగున్నప్పుడు కాలేజీలో ఎంత చేశాడు. హైదరాబాద్ వచ్చిన తర్వాత కూడా తనకి ఎంత చేదోడు వాడోడుగా ఉన్నాడు. కానీ తను సంజయ్ గురించి అసలు పట్టించుకోలేదు. పైగా రోహన్ వచ్చాక తనతో దూరం ఇంకా పెరిగిపోయింది. తను ఏమీ కంప్లైంట్ కూడా చేసేవాడు కాదు. తనంటే ఇష్టం అన్నాడు, మరి అలా ఎలా వదిలేశాడు? తనంటే ఇష్టం పోయిందా ఒకవేళ అని ఇలా అర్థం పర్థం లేని ఆలోచనలు విసిగిస్తుంటే ఆఫీసులో ఇంకా ఉండబుద్ధి కాక లీవ్ తీసుకుని హాస్టల్కి వచ్చేసింది. రోహన్ తను వచ్చి డ్రాప్ చేస్తా అంటే ఆఫీస్ అవర్స్లో తన కోసం లీవ్ పెట్టడం ఇష్టం లేదని తను మాత్రమే వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోతున్న సాత్విక వంక చూస్తూ ఉండిపోయాడు రోహన్. సంజయ్ లీవ్ తీసుకుని 2 వారాలు అయ్యింది. ఒకసారి కాల్ చేస్తే బాగానే ఉందని నీరసంగా పలికి పెట్టేశాడు. మరొకసారి చేసినప్పుడు లిఫ్ట్ చేయలేదు. సాత్వికకి ఎందుకో ఎలాగో అయిపోయింది. ఎలాగైనా సంజయ్ని చూడాలనిపించి ముంబై వెళ్దామని అనుకుంది. వెంటనే సనయ్యకి ఫోన్ చేసి సంజయ్ అడ్రస్ కనుక్కోగలదేమో అడిగింది. సనయ్య నేను చూస్తాను అని చెప్పింది. ముంబై ఎయిర్పోర్ట్. అనుకున్నట్లుగానే సాత్విక 4 రోజులు సెలవు తీసుకుని సంజయ్ని చూడడానికి ముంబై వచ్చింది. సనయ్య రిసీవ్ చేసుకుని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్ళింది. టిఫిన్స్ అయ్యాక సంజయ్ అడ్రస్ దొరికిందా సనయ్య అని అడిగింది సాత్విక. దొరికింది, ఇదిగో అని వాళ్ళ డాడ్ ద్వారా సంపాదించగలిగా అని చెప్పింది. థ్యాంక్స్ అన్నయ్య, సంజయ్ని చూసి వస్తాను అని చెప్పి బయలుదేరిపోయింది సాత్విక. అదేంటి, నేను వస్తాను నీతోటి. నువ్వు ఉన్న 4 రోజులు నేను కూడా లీవ్ తీసుకున్నా, డోంట్ వరీ. పైగా నాకు కూడా సంజయ్ తెలుసు కదా, పద వెళ్ళి వద్దాం అని ఇద్దరు బయలుదేరారు. సంజయ్ ఉన్న అడ్రస్కి దగ్గర కారు ఆప్ చేసింది సనయ్య. ఇదే అడ్రస్ అని సాత్వికతో చెప్పింది. కారు దిగి ఇంటివైపు చూసిన సాత్వికకి సంజయ్ వాళ్ళు చాలా డబ్బున్న వాళ్ళని అర్థమైపోయింది. లోనికి రాణిస్తారో లేదో అని చాలా టెన్షన్ పడింది. గేటు దగ్గర సెక్యూరిటీ డీటెయిల్స్ ఫిల్ చేసి సనయ్య లోపలికి తీసుకువెళ్ళింది. సాత్వికకి ఎందుకో కొంచెం వణికింది. అనవసరంగా వచ్చానా? ఎందుకు, ఏమిటి, మా వాడితో మీకు పని ఏంటి అని గట్టిగా అడిగితే ఏమని సమాధానం చెప్పడం? ఎందుకో తెలియని భయం ఆవరించింది. సన్నయ్య ఇవేమీ పట్టనట్లు టీవీగా వస్తోంది. వాళ్ళు డబ్బున్న వాళ్ళే. సన్నయ్య వాళ్ళ ఇల్లు కూడా ఇంచుమించు ఇలానే ఉంటుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు లేని బెరుకు సంజయ్ ఇంటికి వస్తుంటే వస్తుందేమిటి? ఎందుకు అని తను ప్రశ్నించుకుంటూనే హాల్ లోపలికి వెళ్ళింది. అక్కడే వీళ్ళ కోసమే చూస్తున్నట్లు ఒక నౌకరు వచ్చి సోఫాలో కూర్చోండమ్మా అని చెప్పేసి వెళ్ళిపోయాడు. వాళ్ళు వచ్చి సోఫాలో కూర్చున్న 10 నిమిషాలకి ఒక ట్రేలో వాటర్, జ్యూస్, కాఫీలు, వేరొక ట్రేలో తినుబండారాలు 2 నౌకర్లు తీసుకొచ్చి అక్కడ పెట్టి వెళ్ళిపోయారు. గొంతు ఆర్చుకుపోయినట్లు ఉండడంతో సాత్విక మంచినీళ్ళు తీసుకుంది. సనయ్య జ్యూస్ తీసుకుంది. మరి కొంచెం సేపు అయ్యాక వేరొక నౌకరు వచ్చి ఆ ట్రేలు తీసేస్తూ బాబు పైన ఉన్నాడు, వెళ్ళండమ్మా అని దారి చూపించాడు. సాత్విక సనయ్య రూమ్లోకి వెళ్ళేటప్పటికి సంజయ్ పడుకుని కనిపించాడు. పక్కన వాళ్ళ మదర్ కాబోలు స్వింగింగ్ చైర్లో ఏదో చదువుకుంటూ కూర్చున్నారు. వీళ్ళు రావడం చేత ఆవిడ వెల్కమ్ చెప్పి పక్కనే ఉన్న సోఫా సెట్ చూపించారు కూర్చోమన్నట్లు. సనయ్య ఆవిడికి తామెవరో చెప్పి సంజయ్కి ఎలా ఉంది అని అడుగుతుంది. ఇంకా నీరసంగా ఉన్నాడమ్మా, జ్వరం తగ్గుముఖం పట్టింది, మనిషి ఇంకా కోలుకోలేదు అంటూ చెప్తుంది మిస్సెస్ మిశ్రా. ఎందుకో సంజయ్ని అలా చూసిన సాత్వికకి ఏడుపు వచ్చింది. ఈ 2 వారాలకే మనిషి పీకుకుపోయి నల్లగా అయిపోయాడు. సనయ్యకి కూడా చాలా బాధ వేసింది. కానీ సాత్విక ఏడవడం తనకి ఆశ్చర్యాన్ని కలిగించింది. కానీ అక్కడ ఏదీ ప్రదర్శించలేదు. సాత్విక ఏడవడంతో మిస్సెస్ మిత్రా కూడా దుఃఖభరితులు అయ్యారు. ఆవిడ కన్నీళ్ళు తుడుచుకుని మీరు మాట్లాడుతూ ఉండమని సంజయ్ని లేపి మీ ఫ్రెండ్స్ వచ్చారని చెప్పి ఆవిడ బయటకు వచ్చేసింది. కళ్ళు తెరుచుకుని చూడగానే సాత్విక కనబడింది సంజయ్కి.
అంత నీరసంలోనూ ఆ మెరుపును చూడగలిగింది సాత్విక. వెంటనే మనసులో ఏదో పులకింత. ఇక్కడ ఆ మెరుపును సాత్వికతో పాటు సనయ కూడా గమనించింది. సనయకి ఆల్రెడీ తెలుసు కనుక సంజయ్కి సాత్విక అంటే ఇష్టమని పెద్దగా పట్టించుకోలేదు. సాత్విక సనయ సంజయ్ని యోగక్షేమాలు అడిగి కొంచెం సేపు మాట్లాడుకున్నారు. అప్పుడు సనయ మనం తెచ్చిన ఫ్రూట్స్ కార్లో వదిలేశానని తెస్తా ఉండమని చెప్పి వాళ్ళిద్దరిని వదిలేసి వెళ్ళింది. మళ్ళీ సనయ తిరిగి వచ్చేంత వరకు ఇద్దరూ మాట్లాడుకోలేదు. సంజయ్ పక్కన కూర్చుని తన చేతిని తన చేతుల్లో ఉంచి అలానే ఒకరినొకరు చూస్తూ ఉన్నారు. సనయ రాగానే మళ్ళీ మామూలు అయిపోయి మరి కొంచెం సేపు మాట్లాడుకుని వెళ్ళి వస్తాం అని సంజయ్కి చెప్పి బయటకు వచ్చేశారు. తర్వాత వాళ్ళ అమ్మగారికి కూడా చెప్పి బయలుదేరారు. కారులో సనయ ఏం మాట్లాడుకున్నారు ఇద్దరు అని అడిగింది. అర్థం కానట్టు చూసింది సాత్విక. సన్నగా చిన్నగా విజిల్ వేస్తూ ఏయ్ నాకు చెప్పనే లేదు మీ ఇద్దరు లవ్లో ఉన్నట్లు అని అడిగింది సనయ. మరింత పెజలై చూసింది సాత్విక. మేం లవ్లో ఉండడం ఏంటి? అలాంటిది ఏమన్నా ఉంటే చెప్తాను కదా సనయ అంది. ఏంటి అలాంటిదేమీ లేదా అని ఈసారి ఆశ్చర్యపోవడం సనయవంతయింది. సర్లే ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం అని ఇంటివైపు పోనిచ్చింది కారును. కారు పోర్టికోలో పార్క్ చేసి ఇంటికి వెళ్ళేసరికి మధ్యాహ్నం 1:30 అయింది. వెళ్ళగానే లంచ్ రెడీగా ఉంది. లంచ్ చేసేసి రూమ్లోకి వెళ్ళిపోయారు ఇద్దరు. అప్పుడు తీరిగ్గా అడిగింది సనయ. సాత్విక రోహన్ విషయం తప్ప మిగతాది చెప్పి చూడాలని అనిపించి వచ్చానే తప్ప మరేమీ కాదని చెప్పింది. సనయ కూడా ఇంక వాదించకుండా అది నిజంగా లవ్నో కాదో నీకైనా క్లారిటీ తెచ్చుకో, ఎందుకంటే సంజయ్కి నువ్వంటే చాలా ఇష్టమని చెప్పింది. తనకెలా తెలుసు అన్నట్లు చూసింది సాత్విక. తనకి ఆ రోజు హాస్పిటల్లో ఉండగానే అర్థమైంది అని, నీదే మట్టిబూర కాబట్టి టైం పట్టి ఉంటుందని చెప్పింది సనయ. సాత్విక విస్మయంగా చూసి సరే కొంచెంసేపు పడుకుంటానని చెప్పి పడుకుండిపోయింది. ఎర్లీ మార్నింగే లేవడం, తర్వాత ప్రయాణం, దాని తర్వాత సంజయ్ కోసం వెళ్ళడంతో నిజంగానే చాలా టైర్డ్ అయిపోయింది. తాను లేచేసరికి ఈవినింగ్ 6 అయింది. తాను లేచుందో లేదో చూద్దామని రూమ్లోకి వచ్చిన సనయకి సాత్విక మెలకుగా ఉండడంతో లేచి త్వరగా ఫ్రెష్ అవ్వు సాత్విక, గార్డెన్కి వెళ్దాం, మా గార్డెన్ చాలా బాగుంటుంది అని చెప్పింది. సాత్విక ఫ్రెష్ అయ్యి వచ్చాక తనని తీసుకుని కిందున్న గార్డెన్కి తీసుకువెళ్ళింది. అక్కడ వాళ్ళ కోసం వేడివేడి టీతో పాటు పకోడీ, సమోసా ఎదురు చూస్తున్నాయి. నిజంగానే గార్డెన్ రకరకాల పూల మొక్కలతో, వివిధ రకరకాల కాయగూర మొక్కలతో, పళ్ళు చెట్లతో చాలా అందంగా ఉంది. ఆ చల్లగాలిని ఆస్వాదిస్తూ టీ పకోడీలతో ఆ చల్లని సాయంత్రాన్ని ఎంజాయ్ చేశారు స్నేహితురాలిద్దరూ. హైదరాబాద్ ఎయిర్పోర్ట్. 4 రోజులు ఉండి హైదరాబాద్కి తిరిగి వచ్చేసింది సాత్విక. తాను హైదరాబాద్ రాగానే తన కోసం ఒకటి వెయిట్ చేస్తూ ఉంటుందని తెలియని సాత్విక సంజయ్ని చూసిన తర్వాత తేలికైన మనసుతో ఉల్లాసంగా ఉంటుంది. తన కోసం ఎదురు చూస్తున్నదేంటి? సాత్విక మనసు అంత ఉల్లాసంగా ఎందుకుంది? తెలుసుకోవాలంటే వేచి చూడండి కవించకే మనస పార్ట్ 7 కోసం. ఇప్పటివరకు జరిగిన పార్ట్స్ అన్నీ మీకు నచ్చాయని ఆశిస్తున్నాను. ఇక ముందు పార్ట్స్ కూడా మరింత రసవత్తరంగా ఉంటాయండి. మీ అందరూ నన్ను ప్రోత్సహిస్తారని కోరుకుంటూ, ఇప్పటివరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కనుక క్లిక్ చేస్తే నేను ఎప్పుడు పోస్ట్ చేసినా మీ అందరికీ నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే మళ్ళీ మనం మరొక పార్ట్లో మరొక కథతో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.